मम्मा के ऊपर पहले कूद डाला, फिर मम्मा को चाहता मारा, फिर लाइटर से आग लगा दी थी। ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. నిక్కీ అనే ఓ వివాహితను అదనపు కట్నం కోసం భర్త, అత్త హింసించి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 35 లక్షల కట్నం తేవాలని నిక్కీని అత్తింటి వాళ్ళు చాలా రోజుల నుంచి వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే నిక్కీని చిత్రహింసలకు గురిచేసిన తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇది చూసిన ఆమె కుమారుడు తన తల్లిని కాపాడాలని గట్టిగా అరిచాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రేటర్ నోయిడాలోని కస్నా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన బాధితురాలికి డిసెంబర్ 2016లో వివాహం జరిగింది. బాధితురాలి సోదరి కాంచన్, నిక్కీ ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన సోదరులను వివాహం చేసుకున్నారు. కాంచన్ రోహిత్ ను వివాహం చేసుకోగా నిక్కీ డిసెంబర్లో 2016లో విపిన్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిన నాటి నుంచే తమ అత్తామామలు నిక్కీని 35 లక్షల వరకట్నం తీసుకురమ్మని వేధించేవారని అంటున్నారు. నిక్కీకి కొడుకు కూడా ఉన్నాడు. निक्की बहन का बेटा है जो उसके बिना एक पल भी नहीं रहता। उसने ये सारी चीजें आंखों से देखी थी। నిక్కీ వరకట్నం తీసుకురాకపోవడంతో ఆగస్టు 21న తన భర్త విపిన్, కుటుంబ సభ్యులు తనను దారుణంగా కొట్టి మెడపై దాడి చేశారని సోదరి కాంచన్ తెలిపింది. తను స్పృహ కోల్పోయిన తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారని కన్నీటి పర్యంతమైంది. స్థానికుల సహాయంతో ముందుగా ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్న క్రమంలో మరణించిందని కాంచన్ చెబుతోంది. అయితే మృతురాలి బాబు మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాన్న అమ్మను లైటర్తో కాల్చి చంపాడని చెప్పాడు. मम्मा के ऊपर पहले कूद डाला, फिर मम्मा को चाहता मारा, फिर लाइटर से आग लगा दी थी। అయితే విపిన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత దర్యాప్తులో భాగంగా పోలీసులు అతన్ని సిర్సా చౌరహా సమీపంలోని ఓ ప్రదేశానికి తీసుకెళ్లారు. ముఖ్యంగా నిక్కీని చంపడానికి ఉపయోగించిన పెట్రోల్ బాటిల్ను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు అక్కడకు తీసుకెళ్లగా విపిన్ పోలీసుల కళ్లు గప్పి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఒక పోలీసు అధికారి వద్ద ఉన్న పిస్టల్ను లాక్కోవడానికి కూడా యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు పదే పదే హెచ్చరించినా విపిన్ ఆగకుండా పారిపోవడానికి ప్రయత్నించగా గత్యంతరం లేక అతడిపై కాల్పులు జరిపారు. मियाँ बीवी में हर जगह लड़ाई होती रहती है, ये कोई आम बात नहीं है। अच्छा और वो अपने आप लगाई? बस मुझे और कुछ नहीं बताना। पछतावा है? नहीं, हाँ बहुत पछतावा है। बच्चा भी चली गई, बच्चा भी 5 साल का। ఈ క్రమంలోనే ఓ బుల్లెట్ విపిన్ కాలికి తగలడంతో కింద పడిపోయాడు. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిక్కీని హత్య చేసిన వారికి కఠినమైన శిక్షలు పడాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 21 अगस्त 2025 को थाना कासना पर सूचना प्राप्त हुई कि एक व्यक्ति ने अपनी पत्नी को अपने परिवारीजनों से मिल के साथ उसके साथ जला के हत्या कर दी है। इस सूचना पर तत्काल पुलिस ने मुकदमा पंजीकृत किया था और कार्रवाई करते हुए मृतका के पति विपिन को अरेस्ट किया था। उससे रिकवरी करने के लिए जिस फ्लेमेबल पदार्थ से उसने मृतका को जलाया था उसकी बोतलें रिकवर करने के लिए जो उसने इधर फेंक दी थी वो रिकवर करने आई थी। बोतलें तो रिकवर हो गई, लेकिन उसी दौरान वो दरोगा की पिस्टल छीनकर भागने का प्रयास किया। पुलिस ने जब उसे घेरा तो उसने पुलिस पे जान से मारने की नीयत से फायर किया, जिसकी जवाबी कार्रवाई में पुलिस ने भी गोली चलाई और वो उसके पैर में लगी। घायल विपिन को तत्काल इलाज के लिए अस्पताल भिजवा दिया गया है। आगे की विवेचनात्मक कार्रवाई प्रचलित है। हाँ, उससे वो बोतलें बरामद हुई हैं जिनमें वो थिनर था जिससे उसने उसको मृतका को जलाया था।